హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ ఓటెక్స్ చాప్టర్ 18 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ పేజ్ మీద మొయేగి షింజు అయిన మాట్సూరి ఉంది. అండ్ ఈ చాప్టర్ పేరు ఓన్లీ బ్యాబల్ ఇన్ యువర్ స్లీప్. ఈ టైటిల్ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో మనకు మెల్లగా అర్థమవుతుంది. సో చాప్టర్ లోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే జ్యూరా మీ కల్లోకి రావాలని శాపం పెడతాను, తర్వాత మీ ఇష్టం. సో లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందంటే, కాషిన్ కోజీ చెప్పిన ప్లాన్ ప్రకారం శాండ్ విలేజ్ అవుట్స్కట్స్ లో శాండ్ విలేజ్ షినోబి అండ్ లీఫ్ విలేజ్ షినోబి కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ఆపరేషన్ కోసం లీఫ్ విలేజ్ నుండి కోనహామారు, సారాదా అండ్ మిట్సుకి వస్తే, శాండ్ విలేజ్ నుండి అరాయా అండ్ యోడో వస్తారు. సో వీళ్ళందరి మిషన్ ఏంటంటే, షింకి షింజు అయిన రియుని ఓడించి తన లోపల ఉన్న థాన్ బల్బ్ తో షింకిని రిలీజ్ చేసి శాండ్ విలేజ్ కాజెకాగే అయిన గారాని రిలీజ్ చేయించడం. సో వీళ్ళందరూ కలిసి కాషిన్ కోజీ చెప్పిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళకి రియుతో పాటు మాట్సూరి కూడా కనిపిస్తుంది. సో రియుని ఓడించాలంటే మాట్సూరిని సపరేట్ చేయాలి కాబట్టి షికమారు ఒక ప్లాన్ ని వేసి ఉంటాడు. అదేంటంటే, మాట్సూరి షింజు కోనహామరుతో లవ్ లో ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మొయోగికి కోనహామరు అంటే ఇష్టం కాబట్టి. సో ఆ ఫీలింగ్స్ అన్ని మాట్సూరి లోపలికి ట్రాన్స్ఫర్ అయి ఉంటాయి. సో మాట్సూరిని సైడ్ ట్రాక్ చేయడానికే ఈ మిషన్ లోకి కోనహామరు ఎంటర్ అయ్యాడు అనమాట. సో కోనహామరు అండ్ మాట్సూరి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క బరుటో ఎక్కడున్నాడో వెతుకుదాం రా అని చెప్పి సారాదా వాళ్ళు రియుని సపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకో పక్క కోనహాలో అమాడో తన పవర్స్ ని లిమిట్ చేశాడు అని బరుటో దగ్గర తెలుసుకున్న కవాకి డైరెక్ట్ గా అమాడో దగ్గరికి వెళ్తాడు తన లిమిటర్స్ ని తీయించేసుకోవడానికి. సో వెళ్ళగానే అమాడోని అటాక్ చేసి తన లిమిటర్స్ ని తీసేయమని బెదిరిస్తాడు. సో ఇక్కడ నుండే 18th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. నేను ఈ చాప్టర్ లో ఏం జరిగిందో లీనియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కోనహాలో ఏం జరుగుతుందో అండ్ శాండ్ విలేజ్ అవుట్స్కట్స్ లో ఏం జరుగుతుందో సపరేట్ గా చెప్తాను అనమాట. మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ టు ద చాప్టర్. కవాకి అమాడోని తన లిమిటర్స్ ని తీసేయమని బెదిరిస్తున్న టైంలోనే సుమిరే ల్యాబ్ లోకి ఎంటర్ అవుతుంది. అండ్ కవాకి అమాడోని అటాక్ చేయడం చూసి షాక్ అవుతుంది అనమాట, ఏంటి ఇడు అని. సో కవాకి సుమిరేకి చెప్తాడు, నువ్వేం టెన్షన్ పడకు, నా మైండ్ బాగానే పనిచేస్తుంది. ఇది చూడ్డానికి కొంచెం వైలెంట్ గా అనిపించచ్చు కానీ మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్తాడు. సో కవాకి అమాడోతో, ఇప్పటి వరకు నా బాడీని నువ్వు ఒక ఆట వస్తువులా ట్రీట్ చేసావని నాకు అర్థమైంది. నువ్వు పాస్ట్ లో ఏం చేసావో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుండి నా బాడీ ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేస్తాను. సో నా బాడీలో ఉన్న సెట్టింగ్స్ ని మార్చి నా అఫెన్సివ్ పవర్స్ ని, అంటే అటాకింగ్ పవర్స్ ని మ్యాక్స్ కి పెంచు అని అడుగుతాడు. అండ్ ఆ విషయం గురించి కవాకి చాలా సీరియస్ గా ఉంటాడు. నువ్వు బ్రతకాలనుకుంటే నా పవర్స్ ని మ్యాక్స్ చేయి, ఒకవేళ చేయకపోతే నీతో నాకు ఎటువంటి యూజ్ లేదు, ఖచ్చితంగా చంపేస్తానని అమాడోని బెదిరిస్తాడు. సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ అమాడో కోడ్ దగ్గర ఫేస్ చేసి ఉంటాడు. కోడ్ తన లిమిటర్స్ ని తీసేయమని అమాడోని బెదిరించి తన దగ్గర లిమిటర్స్ ని తీయించుకుంటాడు. ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన అమాడో జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాడు చెప్పండి. సో కవాకి అలా బెదిరిస్తూ ఉన్నప్పుడు ఓన్లీ బ్యాబల్ ఇన్ యువర్ స్లీప్ కవాకి అని ఒక ఎమర్జెన్సీ షట్ డౌన్ కోడ్ ని చెప్తాడనమాట. ఈ షట్ డౌన్ కోడే మన చాప్టర్ టైటిల్. సో అమాడో అలా అంటాడో లేదు, కవాకి అక్కడ ఉండేవాడు అక్కడ కుప్పగూలిపోతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమాడో ఎంత తెలివైనడో. ఈ బరుటో సిరీస్ లో ఏదైనా మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంది అంటే అది ఖచ్చితంగా అమాడోనే. మీకు బాగా గుర్తుంటే అమాడో ఫస్ట్ టైం కోనహాలో ఎంటర్ అయినప్పుడు కూడా తన సేఫ్టీ కోసం షికడాయ్ మెడకి బాంబు పెట్టుంటాడు. సో అమాడోను తక్కువ అంచనా వేయడానికి వీలే లేదు. యాక్చువల్లీ నారుటో ఇషికిని చంపేసిన తర్వాత కవాకి లోపల ఉన్న కార్మా ఫేడ్ అయిపోతుంది. కానీ బరుటో లోపల ఉన్న మోమోషికి నుండి నారుటోని సేవ్ చేయడానికి తనకి మళ్ళీ కార్మా కావాలని కవాకి అమాడో దగ్గర ఇంప్లాంట్ చేయించుకుంటాడు. అలా సెకండ్ టైం ఇంప్లాంట్ చేసిన టైంలోనే అమాడో ఈ షట్ డౌన్ కోడ్ పెట్టుంటాడు అనమాట. అమాడో షట్ డౌన్ కోడ్ చెప్పగానే కవాకి అప్పుడే పాలైన చెంటి పిల్లడు నిద్రపోయినట్టు నిద్రపోతుంటాడు. ఆ తర్వాత కాసేపటికి అదే ల్యాబ్ లో కవాకి నిద్రలేస్తాడు. కవాకి లేవగానే అమాడో, మళ్ళీ నాతో గొడవ పెట్టుకోక కవాకి, బార్బేరియస్ గా కాకుండా మంచిగా కూర్చొని మర్యాదగా మాట్లాడుకుందాం. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఈ డివైన్ ట్రీస్ అనుకున్న దానికంటే చాలా పెద్ద థ్రెట్ మనకి. అండ్ ఫ్యూచర్ లో ఇలాంటివి కొన్ని పుడతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ పవర్ ని మ్యాక్స్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, కానీ నేను అలా చేయాలి అంటే నాకు ఒక కండిషన్ ఉంది. అదేంటంటే అని చెప్పి అవతార్ మూవీలో కోతుల్ని తయారు చేసిన డబ్బా లాంటి డబ్బాని కవాకి వాళ్ళకి చూపిస్తాడు. అందులోపల ఒక అమ్మాయి ఉంటుంది అండ్ తను సేమ్ డెల్టా లాగానే ఉంటుంది. మనలాగే కవాకి కూడా పప్పులో కాలేయకూడదు అని అమాడో ఆమెని కవాకి చూపించి, తను డెల్టా కాదు, నా కూతురు అకేబిని తిరిగి తీసుకొని రావడానికి నేను రెడీ చేసిన క్లోన్ బాడీ అని చెప్తాడు. మీకు గుర్తుంటే అమాడో ఇషికి దగ్గర పనిచేసింది ఒకే ఒక రీజన్ కోసం, తన కూతుర్ని తిరిగి బ్రతికించుకోవడానికి. యాక్చువల్లీ అమాడో పెద్ద సైంటిస్టే అయినప్పటికీ తన కూతురు చనిపోయిన తర్వాత తనని మళ్ళీ బ్రతికించుకోవడానికి తన సెల్స్ తో తనని చాలా సార్లు క్లోన్ చేసి ఉంటాడు. కానీ అలా ఎన్నిసార్లు క్లోన్ చేసినప్పటికీ ఆ క్లోన్ చేసిన పర్సన్ ఆకేబిలా కాకుండా వేరేలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆకేబిని క్లోన్ చేయడం వల్ల తన ఫిజికల్ ఫీచర్స్ ని రెప్లికేట్ చేయగలిగారు గానీ తన బిహేవియర్ ని అండ్ పర్సనాలిటీని రెప్లికేట్ చేయలేం. అండ్ తన మెమరీస్ ని కూడా. అండ్ ఈ మూడింటిని కూడా రెప్లికేట్ చేయగలిగేది కర్మ మాత్రమే. ఈ ఓట్సూస్ కి వేరే బాడీస్ లో తిరిగి కంప్లీట్ గా పుట్టడానికి యూజ్ చేసేదే కర్మ అనమాట.
జస్ట్ లైక్ మోమోషికి చనిపోయినప్పటికీ తను మళ్ళీ పుట్టడానికి బరుటో లోపల తన కర్మాని ఇంప్లాంట్ చేసి ఉంటాడు. అండ్ సేమ్ ఇషికి కూడా కవాకికి అలానే చేసి ఉంటాడు. సో కర్మాని యూజ్ చేసి మాత్రమే తన కూతురిని తిరిగి పొందొచ్చు అని అర్థం చేసుకున్న అమ్మాడు కొన్ని రోజులు ఇషికి కింద అదే జిగన్ కింద కారాలో వర్క్ చేసి ఉంటాడు. సో ఇదే మ్యాటర్ అమాడో కవాకికి చెప్తాడనమాట. నీ ముందర ఉన్నది డెల్టా కాదు, నా కూతురు కోసం తయారు చేసిన క్లోన్డ్ బాడీ. నువ్వు ఈ బాడీ మీద నీ కర్మని ఇంప్లాంట్ చేయి. ఆ కర్మ లోపల నా కూతురు అకేబికి సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఉంది. నువ్వు అలా చేస్తే నా కూతురు మళ్ళీ పుడుతుంది. తన బాడీని రీక్రియేట్ చేయగలను గాని తన సోల్ ని రీక్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు నీ కర్మ కావాలి. నేను ఇప్పటి వరకు చేసింది అండ్ బ్రతికున్నది నా కూతుర్ని తిరిగి పొందడానికి మాత్రమే. సో నా కూతురులో కర్మ ఇంప్లాంట్ చేసి నా కూతుర్ని మళ్ళీ బ్రతికించు. నేను నిన్ను అడుక్కుంటున్నాను. నాకున్న ఏకైక కండిషన్ ఇదే. నువ్వు ఇది చేస్తే ఖచ్చితంగా నీ లిమిటర్స్ ని తీసేస్తాను అని అమాడో కవాకికి చెప్తాడు. దానికి కవాకి నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, కానీ ఒకవేళ నేను కర్మ ఇంప్లాంట్ చేసిన తర్వాత తనొక ఓట్సుస్కి అని తెలిస్తే దయా దాక్షిణ్యం లేకుండా ఖచ్చితంగా చంపేస్తానని అంటాడు. దానికి అమాడో ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆకేబి గనక ఒక ఓట్సుస్కిగా మారితే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, కానీ నువ్వు కూడా నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి కవాకి నేను ఈ కండిషన్స్ కు ఒప్పుకోలేను అమాడో. నేను కర్మాని ఇంప్లాంట్ చేయకముందే నువ్వు నన్ను పవర్ అప్ చేయాలి. ఒకవేళ కర్మ ఇంప్లాంట్ చేసిన తర్వాత తను నీ డాటర్లా కాకుండా వేరే ఎలా మారినా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్త ఎనిమిని మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నువ్వు అడిగినట్టుగానే నేను కర్మ ఇంప్లాంట్ చేయడానికి రెడీగానే ఉన్నాను, కానీ అంతకంటే ముందు ఇప్పుడున్న ఎనిమిస్ అందరినీ లేపేయాలి. అప్పటిదాకా కర్మాని ఇంప్లాంట్ చేయడం కుదరదు అని చెప్తాడు. దానికి అమాడో ఇప్పుడు నీ బాడీలో ఇమ్మోర్టల్ లెవెల్లో డిఫెన్సివ్ పవర్స్ అండ్ రిజరెక్టివ్ పవర్స్ ఉన్నాయి. అంటే నీ డిఫెన్సెస్ అనేటివి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ నీ హీలింగ్ ఎబిలిటీస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకవేళ ఆ పవర్ మొత్తాన్ని నేను గనక అఫెన్సివ్ సైడ్ డైరెక్ట్ చేస్తే నీ సర్వైవల్ కి గ్యారంటీ ఉండదు అండ్ ఆ షింజూస్ లో ఎవరైనా నిన్ను చంపేయడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వే గనక చనిపోతే నీతో పాటే నా డ్రీమ్స్ కూడా చనిపోతాయని అంటాడు. దానికి కవాకి నాకు ఇప్పుడు బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళని చంపడం ఇంపార్టెంట్. నేను బ్రతుకుంటానా లేదా అనేది నీకు అనవసరం. నేను అడుగుతోందల్లా నన్ను వాళ్ళకంటే పెద్ద మోన్స్టర్ చేయమని. దానికోసం నీకు నచ్చిన దారి చూస్ చేసుకో. సైంటిఫిక్ అయినా పర్వాలేదు, వేరే ఏ దారైనా పర్వాలేదు. నన్ను అందరికంటే పవర్ఫుల్ గా మార్చు. ఆ డివైన్ ట్రీస్ ని, ఆ కోడ్ గాన్ని, బరూటోని అందరినీ నేను చంపిన తర్వాత నువ్వు నీ కూతుర్ని తిరిగి కలవచ్చు అని చెప్తాడు. సో కవాకి చెప్పిన మాటలు విని అమాడో కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడనమాట. ఎందుకంటే కవాకి ఏమో చెప్పింది వినే టైప్ కాదు అండ్ తన దగ్గర బలవంతంగా కర్మాని ఇంప్లాంట్ కూడా చేయించలేడు. అండ్ ఒకవేళ కవాకి అడిగినట్టు తన అఫెన్సివ్ పవర్స్ ని పెంచితే డిఫెన్సివ్ పవర్ అనేది తగ్గిపోతుంది, తన సర్వైవల్ అనేది కష్టం అవుతుంది అనమాట. నాకు తెలిసి అమాడో చేసేది ఏం లేక కవాకిని అందరికంటే పవర్ఫుల్ హ్యూమన్ గా తయారు చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే తన దగ్గర వేరే దారి కూడా లేదు. తనను అందరికంటే పవర్ఫుల్ గా మారిస్తేనే కవాకి అందరి మీద గెలిచి తన కూతుర్ని రివైవ్ చేస్తాడు. సో కవాకి ఫ్యాన్స్ రెడీ అయిపోండి, కవాకిలో బిగ్గెస్ట్ పవర్ అప్ రాబోతోంది. సో కోనాహాలో ఇది జరుగుతుంటే సారదా వాళ్ళు రియూని సెపరేట్ చేస్తారు అండ్ తనని మెల్లగా యోడో అండ్ అరాయ ఉన్న చోటుకి తీసుకెళ్లి తనకి వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. యోడో ఏమో రియూని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది రియూ చూసి ఏంటి అమ్మాయి నన్ను అంత కోపంగా చూస్తోంది అని అడుగుతాడు. దానికి సారదా ఆ అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ, మేబీ అందుకే అలా చూస్తోందేమో అని అంటుంది. అరాయ యోడోని నువ్వు నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకో, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు అని యోడోతో చెప్తాడు. ఇక్కడ ఆరాయ భయం ఏంటంటే తను అక్కడే రియూతో ఫాస్ట్ గా గొడవ పెట్టుకొని ప్లాన్ అంతా చెడగొడుతుందేమో అని. ఇంకో పక్క కోనాహామారు అండ్ మాట్సూరి ఏమో హైదరాబాద్ లుమ్ని పార్క్ లో నిబ్బులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పు అంటే లేదు నువ్వే చెప్పు అని. సో మాట్సూరి స్టార్టింగ్ లో కోనాహామారుని చూసినప్పుడు కొంచెం నర్వస్ గా ఫీల్ అయినా తనతో మాట్లాడుతూ ఉంటే బాగుంది అని చెప్తుంది అండ్ తనని కోనాహామారు కున్న అని పిలుస్తుంది. తను అలా పిలవగానే మనోడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మొయగి కోనాహామారుని అలాగే పిలిచేది కాబట్టి. సో కోనాహామారు అలా ఆలోచిస్తూ ఉంటే మాట్సూరి కోనాహామారుతో ఈ రోజు నా లైఫ్ లోనే బెస్ట్ డే, నీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నేను పుట్టు కూడా పెద్ద టైం అవ్వలేదనుకో, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కోనాహామారు చాన్ నువ్వు నన్ను అని ఏదో అడగబోయేసరికి కోనాహామారు తనని ఆపి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్నేం అనుకోకు, కానీ నన్ను అలా కోనాహామారు చాన్ అని పిలవకు అని అంటాడు. దానికి మాట్సూరి చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. ఎందుకు పిలవద్దన్నావు అని తను అడిగితే దానికి కోనాహామారు నన్ను కోనాహామారు చాన్ అని పిలిచేది ఒక్కరే, నువ్వు కూడా అలాగే పిలుస్తుంటే నాకు అదోలా ఉంది, ప్లీజ్ నన్ను అలా పిలవకు అని అంటే మాట్సూరి ఫేస్ సడన్ గా కంప్లీట్ డల్ గా అయిపోతుంది. ఎవరినైనా లేపేయడానికి రెడీగా ఉన్నట్టు పెడుతుంది అనమాట. ఆ తర్వాత కోనాహామారుతో ఆ ఒక్క పర్సన్ ఎవరు అని అడుగుతుంది. కోనాహామారుకి ఏం చెప్పాలో అర్థం కాదు, టెన్షన్ తో చచ్చిపోతూ ఉంటాడు. సడన్ గా మాట్సూరి ఆ ఒక్క పర్సన్ అంటున్నావు, ఆ ఒక్క పర్సన్ అంటే మొయగినే కదా, నేను చెప్తోంది కరెక్టే కదా, ఇంతకీ ఆమె నీకేమవుతుంది, నాకు చెప్పు సారుటోబి కోనాహామారు అని గట్టిగా అరుస్తుంది అండ్ తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. పాపం కోనాహామారు ఏమో షాక్ లో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు తనతో మాట్లాడుతున్న షింజు మొయగి షింజు కాబట్టి తను మొయగిని లవ్ చేస్తున్నాడంటే సేమ్ పర్సనాలిటీ ఉన్న మాట్సూరిని కూడా లవ్ చేస్తున్నాడని అర్థం.
కానీ ఇక్కడ మాట్సురి షింజుగా మారిపోవడం వల్ల తను మొయగిని సపరేట్ ఎంటిటీగా చూస్తుంది. ఫస్ట్ పిల్లాన్ని పొగుడుతూ సెకండ్ పిల్లానికి దొరికిపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సేమ్ సిచ్యువేషన్ లో కోనహమరు ఉన్నాడు. సో వీళ్ళ బతుకు జట్కా బండి ఇలా ఉంటే ఇంకోవైపు రియు సారదా వాళ్ళతో ఇక్కడ బరుటకు సంబంధించి ఏదో లీడ్ దొరికింది అని చెప్పారు కదా, ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి సారదా అవును మేము క్లూ గురించి చెప్పాం కదా, అది ఇక్కడే ఎక్కడో ఉంది అని చెప్పేసరికి రియు తన ఐరన్ శాండ్ ని ఆ చుట్టుపక్కలంతా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఏం చేస్తున్నావు సారదా అడిగితే దానికి రియు నేను నా ఐరన్ శాండ్ ని స్ప్రెడ్ చేస్తున్నాను, అది నా డిటెక్షన్ ఎబిలిటీలా యూజ్ చేస్తాను. ఈ ఐరన్ శాండ్ ని యూజ్ చేసి నేను చాలా తెలుసుకోగలను, బరుటో గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో వీటిని యూజ్ చేసే వెతుకుతాను అని అంటాడు. ఆ లోపలే ఆ ప్లేస్ అంతా ఐరన్ శాండ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ ఆ శాండ్ లో కొంచెం యోడోకి టచ్ అవుతుంది. వెంటనే రియు తనను చూసి ఆ అమ్మాయిలో బ్లడ్ లస్ట్ వేరే లెవెల్లో ఉంది అని అంటాడు. అంటే తను ఎవరిని చంపేయడానికి గట్టిగా చూస్తుంది అని చెప్తాడనమాట. సో రియు మాటలు విని యోడో తనతో నువ్వు నా బ్లడ్ లస్ట్ గురించి పెద్దగా పట్టించుకోకు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, అయినా నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్క నింజా ఇదే బ్లడ్ లస్ట్ తో ఉంటారు అని అంటుంది. సో టాపిక్ డైవర్ట్ చేయడానికి మిట్సుకి రియుతో నేను నిన్న ఒకటి అడగచ్చా, కోనహా వాళ్ళు బరుటోని క్రిమినల్ లా చూస్తున్నారు కాబట్టి మేం తనని వెతకడంలో తప్పు లేదు, కానీ మీరెందుకు వెతుకుతున్నారు అని అడిగితే దానికి రియు నిజం చెప్పాలంటే నాకు కూడా కరెక్ట్ గా తెలీదు, కానీ ఆ బరుటోకి మా గురించి చాలా విషయాలు తెలుసు, లైక్ థార్న్ బల్బ్స్ అండ్ ఇలా మాకు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసు. తను బ్రతికే ఉంటే మాకు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మా ఎల్డర్ జ్యూరా తనని చంపడానికి డిసైడ్ అయ్యాడు, దానికోసమే వెతుకుతున్నామని చెప్తాడు. అది విని సారదా ఏంటి థార్న్ బల్బా, నేను కూడా బరుటో దీని గురించి మాట్లాడుతుంటే విన్నాను, మనం ఒక పని చేద్దాం, కుదిరితే నీ దగ్గర ఉన్న థార్న్ బల్బ్ ని యూజ్ చేసి బరుటోని బయట వచ్చేలా చేద్దాం, తను రాగానే మనం తనని పట్టుకోవచ్చు కదా అని అంటే దానికి రియు ఆ థార్న్ బల్బ్ ని బయట లా యూజ్ చేయడమా, బాగా స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు అని చెప్పి తన బాడీ లోపల ఉన్న థార్న్ బల్బ్ ని బయటికి తీస్తాడు. అది అలా గాల్లోకి రాగానే అక్కడున్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. ఎందుకంటే ఒకవేళ గనక దాన్ని క్యాప్చర్ చేస్తే దాన్ని యూజ్ చేసి షింకిని బయటికి తీసుకొని రావచ్చు కాబట్టి. సో థార్న్ బల్బ్ ని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇది గాల్లోనే ఉంది కదా, ఇప్పుడు చూద్దాం బరుటో వస్తాడో రాడో అని రియు వెనక్కి తిరిగి చూడగానే యోడో సైలెంట్ గా ఉండకుండా ఆ థార్న్ బల్బ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ సగంలో గాల్లో అలాగే నిల్చుకొని ఉండిపోతుంది అనమాట. రియు ఐరన్ శాండ్ వల్ల రియుని మాట్సూరి నుండి సపరేట్ చేసినప్పుడే తనకేదో అనుమానం కలిగించి ఉంటుంది. సో వీళ్ళు చెప్పినట్టు చేస్తే ఏం చేస్తారో తెలుసుకుందామని రియు అప్పటిదాకా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సారదా వాళ్ళు రియుకి పౌడర్ వేద్దామని ట్రై చేస్తుంటే రియు సారదా వాళ్ళకి ఆముదం వేస్తాడనమాట. సో సారదా వాళ్ళు తనని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం చేసుకొని తన ఐరన్ శాండ్ తో సారదాని కంట్రోల్ చేసి తనతోనే యోడోని అటాక్ చేయించడానికి ట్రై చేస్తాడు. సారదా తన కునాయ్తో యోడోని లేపేస్తుంది అనే టైంలో ఆరాయా ఫైట్ లోకి దిగి తన స్వాడ్ తో ఐరన్ శాండ్ ని న్యూట్రలైజ్ చేస్తాడు. దానివల్ల మళ్ళీ సారదా అండ్ యోడో కంట్రోల్లోకి వచ్చేస్తారు. సో రియు తన ఐరన్ శాండ్ తో దేన్నైనా మూవ్ చేయగలుగుతాడు అండ్ అదే కాకుండా దేన్నైనా సెన్స్ చేయగలుగుతాడు అనమాట. ఫ్యూచర్ లో ఇది చాలా పెద్ద బ్రోకెన్ ఎబిలిటీ కాబోతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం తన ఐరన్ శాండ్ ని న్యూట్రలైజ్ చేసేది ఆరయా స్వాడ్. సో ఆరయా ఐరన్ శాండ్ ని డిస్పెల్ చేసిన తర్వాత తనలో తను షింకి మన కోసం తయారు చేసిన ఈ టెక్నిక్ ని ఈ టైంలో వాడాల్సి వస్తుంది అనుకోలేదు, నాకు ఈ బ్యాటిల్లో నీ స్ట్రెంత్ కూడా కావాలి అని కోరుకుంటాడు. అండ్ ఒక షినోబి తన ఐరన్ శాండ్ ని డిస్పెల్ చేయడం రియు నమ్మలేకపోతాడు, ఇది ఫెయిర్ కాదు అని అంటాడు. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఆరయ్య ఈ సిరీస్ లో సెకండ్ స్వాడ్ యూజర్ అండ్ రియు టెన్షన్ పడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, గానీ ఖచ్చితంగా తన దగ్గర ఇంకో ఏదో పవర్ ఉంటుంది. మాట్సూరి అండ్ కోనహామర్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనం లవ్ కి చాలా దూరంలో ఉంటాం. అండ్ కవాకి ఫ్యాన్స్ మీరు రెడీ అయిపోండి, దగ్గరలో మీరు కూడా కాలర్ పైకి ఎత్తుకొని తిరగచ్చు. సో ఈ చాప్టర్ కింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.